ఇంతే ఫ్రెష్గా, అసలు ఇంతే యంగ్ అండ్ బ్యూటిఫుల్గా ఎంత బాగుంటుంది చూడండి. ఎందుకు ఇచ్చా అనుకున్నా గిఫ్ట్? నాదొక సర్ప్రైజింగ్ న్యూస్ ఉంది, నీకు చెప్తాను, షాక్ అవ్వకు. అందుకే ఇచ్చా, తిట్టకూడదు. సోషల్ మీడియాలో వీటిలో ఉండదు కాబట్టి తనకి తెలీదు. షూటింగ్ బ్యూటీ మీద పెళ్లి చేసుకుందామని. సర్దుకో. ఇవే తగ్గించుకుంటే మంచిది. హాయ్ హలో, వెల్కమ్ టు రౌడీ రోహిణి. సో ఈ రోజు చాలా రోజుల తర్వాత నేను బ్లాగ్ చేస్తున్నా, బికాజ్ ఎన్ని రోజులు సిరీస్ వచ్చింది కాబట్టి నా ఛానల్లో. ఇప్పుడు ఒక సర్ప్రైజ్ అండ్ ఒక గిఫ్ట్, ఒక షాకింగ్ న్యూస్ ఈ వీడియోలో మా అమ్మకు చెప్పబోతున్నాను. సో మా అమ్మ ఎలా ఫీల్ అవుతుందో చూద్దాము. అండ్ మా అక్క, సో మా అక్కని చాలా మిస్ అవుతున్నాం. తను స్టడీస్ కోసం అని చెప్పి అబ్రాడ్ వెళ్ళింది. నెక్స్ట్ అక్కడికి వెళ్ళి మా అక్కతో కలిసి వీడియో చేస్తాను. సో ఈ రోజు అయితే మా అమ్మకి ఎలాంటి సర్ప్రైజ్ ఇచ్చాను, ఏం గిఫ్ట్ ఇచ్చాను, ఆ అమ్మ విని ఎలా షాక్ అయిందో చూద్దాం. లెట్స్ గో. ఆ గిఫ్ట్ ఏంటో చూద్దామా, బికాజ్ ఈ ఏజ్లో వాళ్ళకి చాలా అవసరం ఇలాంటివే. సో అది ఆలోచించి ఎమ్మాలో నేను ఆర్డర్ చేసింది ఎమ్మా మ్యాట్రెస్. సో చూద్దామా మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి, ఒకసారి పిలుద్దాం. అమ్మా పైకి రావా. మా అమ్మని పైకి తీసుకొద్దామని నా ప్లాన్ వస్తుంది. సో ఇక్కడ నుంచి తీద్దాం, ఆగండి. వచ్చేటప్పుడు ఎట్లా వస్తుంది హడావడిగా. మా అమ్మ మాత్రం ఒక్క విషయంలో మెచ్చుకోవచ్చు, పొద్దున్నే లేచి తలస్నానం చేసి పూజ చేసుకొని అసలు ఎవ్రీడే ఇంతే ఫ్రెష్గా, అసలు ఇంతే యంగ్ అండ్ బ్యూటిఫుల్గా ఎంత బాగుంటుంది చూడండి. నీకు అల్లుడిని గిఫ్ట్ చేసి తెచ్చాను. ఇదేంటి తెలుసా? ఏంటి? ఏమో తెలియదు. ఇది నీకు డాడీకి గిఫ్ట్. డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు కాబట్టి నీకు మాత్రం ప్రజెంట్ చేస్తున్నాను. కింగమ్ ఇది, కింగ్ సైజ్. ఓపెన్ చేయమంటాం. యా, వావ్. హౌ టు ఓపెన్ అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ అన్ని 5 ఈజీ స్టెప్స్లో ఇక్కడే ఇచ్చారు. అన్బాక్స్ చేయాలి, పీల్ ఆఫ్ బై హ్యాండ్. ఇది పీల్ ఆఫ్ చేసేసి అన్ఫోల్డ్ చేసి కట్టర్ ఇక్కడ ఇచ్చారు మనకి. కట్టర్ ఇస్తున్నారు ఓపెన్ చేసుకోవడానికి. ప్యాకింగ్ మొత్తం ఓపెన్ చేసేసి ఇట్లా ఎక్స్పాండ్ అయిపోద్ది అనమాట కొంచెం సేపు ఉంచితే. సో ఈ మ్యాట్రెస్ని అడ్జస్ట్ చేసి యూనిక్ షేప్కి మన బాడీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవడానికి ఇట్ విల్ టేక్ 21 days అంట. సో అడ్జస్ట్మెంట్ పీరియడ్ కంప్లీట్ అయిపోతే మ్యాట్రెస్ ఇంజనీర్ టు ఎంజ్యూర్ వ్యాస్ట్లీ ఇంప్రూవ్డ్ స్లీప్ క్వాలిటీ ఫర్ ద నెక్స్ట్ 15 years వరకు మన స్లీప్ ప్రాపర్గా నీట్గా హ్యాపీగా పడుకోవచ్చు. లెట్స్ సీ, ఓపెన్ చేద్దాం. సో నేను ఆర్డర్ చేసింది కింగ్ సైజ్ అనమాట, బికాజ్ మా మమ్మీ డాడీ వాళ్ళది కింగ్ సైజ్ బెడ్. ఎమ్మా నుంచి ఎమ్మా మ్యాట్రెస్ సార్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ చాలా పాపులర్ అనమాట. అమ్మా ఓపెన్ చేస్తున్నా. సో ఈ కట్టర్తో మంచిగా మనం ఈ కవర్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో దీనికి ఆర్థోపెడిక్ సపోర్ట్ ఉంది. మీకు నడు నొప్పి ఇట్లా ఏమైనా ఉన్నా కూడా, స్పెయిన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు, ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఈ మ్యాట్రెస్కి మోషన్ అబ్జార్ప్షన్ క్వాలిటీ ఉంది, యాంటీ స్కిడ్ లేయర్ కూడా ఉంది ఇందులో. టు టెస్ట్ ఇట్, ఈ గ్లాస్ వాటర్ అక్కడ పెడతాను, పడుతుందో లేదో చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఇంత మనం గెంతుతున్నా కూడా గ్లాస్ కనీసం కదలట్లేదు. సూపర్ కదా. నాకు లెగ్ ప్రాబ్లం కాబట్టి అంత గెంతును, బట్ ఇంత మూమెంట్ ఉన్నా అసలు గ్లాస్ ఎంత స్టడీగా ఉందో. సూపర్. ఎమ్మా వెబ్సైట్లో ఆన్గోయింగ్ సేల్ 55% ఉంది. మీరు కనుక నా కూపన్ కోడ్ RR65 యూస్ చేస్తే ఎక్స్ట్రా 15% ఆఫ్ వస్తుంది. ఎందుకు ఇచ్చా అనుకున్నా గిఫ్ట్? నాదొక సర్ప్రైజింగ్ న్యూస్ ఉంది, నీకు చెప్తాను, షాక్ అవ్వకు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అందుకే ఇచ్చా, తిట్టకూడదు. ఏంటి తిట్టేదైతే తిడతారో, తిట్టలేదైతే తిడతాను. సో నేను ఇది సడన్ గా చెప్తున్నా మా అమ్మకి. అఫ్ కోర్స్ మా అమ్మ సోషల్ మీడియాలో వీటిలో ఉండదు కాబట్టి తనకి తెలీదు. నేను ఈ విషయం ఇప్పటివరకు చెప్పలేదు. ఈ రోజు బయలుదేరుతున్నాను కూడా చెప్తున్నాను. నేను న్యూ ఇయర్కి మలేషియా వెళ్తున్నా.
ఏమిటండి మీరు మాట్లాడేది? వెళ్ళు, దానికే ఉంది. మళ్ళీ లంచ్ టైంకి వచ్చేస్తావు కదా. లంచ్ టైంకి ఎలా వస్తాను? మలేషియా వేరే కంట్రీ. కంట్రీ వెళ్తున్నావా? ఇక్కడెక్కడ అనుకున్నావు? అంటే వెళ్ళేటప్పుడు చెప్తావా? అంటే సర్ప్రైజ్ ఇద్దామని. ఏం మలేషియా అంటే ఇక్కడ ఎక్కడ షూటింగ్ కావాలా? మలేషియన్ టౌన్షిప్ అనుకున్నావా? లేదు, మలేషియా గర్ల్స్ ట్రిప్. మేము స్కై డ్రీమ్ ట్రావెల్స్ అని తను మొత్తం అరేంజ్ చేసింది. సో గర్ల్స్ అందరం కలిపి వెళ్తున్నాం ట్రిప్కి. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఓకే చెప్పకపోతే మీరు ఎంత కోఆపరేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. యాక్చువల్గా మా అమ్మని కూడా తీసుకెళ్తాం ఈసారి గర్ల్స్ ట్రిప్లో అనుకున్నాను. కాకపోతే మా అమ్మకి ఏమైందంటే పాస్పోర్ట్ మేము టికెట్స్ బుక్ చేసుకున్నాక వచ్చింది. అప్పటికప్పుడు ఇంకా అవ్వట్లేదని చెప్పి నెక్స్ట్ ట్రిప్కి మా అమ్మని ఇంటర్నేషనల్ తీసుకెళ్దామని నా ప్లాన్. ఓకేనా? బేసిక్గా మా డాడీకి అంత టైం ఉండదు. ఆయన రావాలన్నా కూడా మనం ఏమంటారు ఒక 2-3 నెలలు ప్లాన్ చేసి ఈరోజు వస్తారంటే ఆ వెళ్ళే ముందు రోజు కూడా మా డాడీ అమ్మ నేను రాలేనమ్మా మీరు వెళ్ళిపోండి అంటారు. అట్లాంటిది. సో గర్ల్స్ ట్రిప్ కాబట్టి మా అమ్మని అనుకున్నాను. నెక్స్ట్ టైం మా పేరెంట్స్ ఇద్దరిని, మా డాడీని మా మమ్మీని మంచి ఇంటర్నేషనల్ ట్రిప్ తీసుకెళ్ళాలి. అది నా డ్రీమ్. తీసుకెళ్తాను తప్పకుండా. అండ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఏంటంటే మా మమ్మీకి డాడీకి నేను లండన్ అనుకుంటున్నా. మా అక్క అక్కడ చదువుతుంది కాబట్టి దాని కాన్వికేషన్ టైంకి ఇద్దరిని తీసుకెళ్ళాలని చూద్దాం అది ఎప్పుడు చేస్తానని. ఇప్పుడైతే నేను ప్యాకింగ్ చేసుకుంటాను, నాకు హెల్ప్ చేయమని. ఓకేనా? జస్ట్ 4 డేసే. 4 డేస్కి ఎన్ని బట్టలు పెట్టుకుంటాం మనం? 6 అంటే నైట్ డ్రెస్సులతో రోజుకో డ్రెస్. అంటే రోజుకో డ్రెస్ కదా, రోజు 2-3 డ్రెస్సులు కావాలి మాకు. ఫొటోస్ అయి దిగుతానంటే ఎక్స్ట్రా పట్టుకెళ్ళి. ఎస్, చూసావా ఎంత కోఆపరేటివ్ ఉండాలి మమ్మీస్. నేనైతే ప్రీవియస్ గానీ కొన్ని షాపింగ్ చేశాను, కొన్ని రెడీగా పెట్టుకున్నా. బట్ ఆ షాపింగ్ దీనికని చెప్పలేదు. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఇక్కడ కొరియన్ డ్రెస్సుల షాప్ ఒకటి ఉందమ్మా. ఇంట్లోనే మొత్తం పెద్ద షాపింగ్ మాల్ పెట్టి వచ్చు. సరే నీ చీరలు తెద్దామా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎన్ని ఉన్నాయి చెప్పు మరి. వాటి గురించి కూడా మాట్లాడదాం మరి. అలా వద్దు, నా గురించి కాదు, చీరల గురించి మాట్లాడదాం. ఎన్ని చీరలు ఉన్నాయి? ఎన్ని చీరలు ఉన్నాయి? షాపింగ్ చేస్తాను. నేను ఇందుకే చెప్పను ముందు. నాకు మా అమ్మ టార్చర్ చేస్తుంది. నేను కొత్త బట్టలు తెచ్చుకున్నాను. ఎందుకు ఇది ఉన్నాయి కదా అంటది. ఈ కలర్ ఉంది కదా అంటది. అంటే ఈ కలర్ ఇంకోటి ఉండకూడదు, ఒకటే డ్రెస్ ఉండదు. ఫ్యాన్స్ అందరూ హోమ్ టూర్ అని అడిగారు అనుకో, మొత్తం ఎన్ని ఉన్నాయో బట్టలు ఒకసారి చూపించు. వాళ్ళు ఏం చెప్తారో అప్పుడు అమ్మని రాంగ్ అంటారో రైట్ అంటారు. నిన్ను రైటే అంటారు, ఎందుకంటే మమ్మల్ని తిడతారు. నువ్వు మంచిదానివే. ఓకేనా? మా అమ్మ మంచిదే. ఇగో ఇది బంజారా హిల్స్ లో ఒక ఏదో స్టోర్ ఉంది, ఆ స్టోర్ లో కొనుక్కున్నాను అనమాట. మొత్తానికి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి స్టోర్లు, నీళ్ళు అట్లా కొనాలి కదా. ఈ మమ్మీస్ ఉన్నారే, మమ్మీస్ లా పీక్కు తింటారు. దీనిపైన షగ్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ అవుట్ఫిట్ అయితే ఇది. సో నా ట్రావెలింగ్ కిట్లో ఇంకొకటి వాడుకుందాం అనుకుంటున్నా. జస్ట్ ఖాళీగా ఎప్పుడైనా ఉంటే ఇట్లా ఆర్ట్ చేశాను ఖాళీగా ఉన్న టైంలో. ఇట్లా స్కెచెస్ కొన్నా సెపరేట్గా. ఇది ఒక టైం పాస్, షూటింగ్స్లో వీటిల్లో టైం కిల్ చేయడానికి ఐ యూజ్ దిస్ బుక్. అండ్ మీరు ఇంతసేపు అబ్జర్వ్ చేశారా నా హెయిర్ని? చాలా లాంగ్ ఉంది, చూసారా? నాది కాదు ఇది. అంటే మొత్తం నాది కాదు, నా హెయిర్ ఎక్కడి వరకు ఉంది. సో ఒరిజినల్ హెయిర్ మిక్స్ అయ్యి ఇది నా హెయిర్, దిస్ వన్. సో ఇంత లెంత్ ఉన్నా కూడా చాలా థిన్ ఉందని చెప్పేసి ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ లాంగ్ హెయిర్. మీరు బిగ్ బాస్లో చూసుంటే ఫుల్ లాంగ్ హెయిర్ పెట్టుకొని వెళ్ళాను కదా. సో సేమ్ అట్లనే చేయించుకున్నా, చాలా బాగుంది. ఒరిజినల్ హెయిర్లా ఉంది కదా. ఇంత హెయిర్ ఉంటే బాగున్నా నాకు ఉండేది ఇందులోకి రాకముందు. ఇంతకంటే ఎక్కువ ఉండేది. నేను బీటెక్ చదివేటప్పుడు చాలా అసలు లాంగ్ హెయిర్, రోజు మంచిగా జడేసుకొని మల్లెపూలు పెట్టుకొని వెళ్ళేదాన్ని. కాలేజ్కి రోజు మల్లెపూలు పెట్టుకొని వెళ్ళేదాన్ని, అంత ఇష్టం నాకు లాంగ్ హెయిర్. బట్ ఇందులోకి ఎప్పుడైతే వచ్చానో ఆ హెయిర్ స్ట్రైట్నింగ్ అది ఇది వేడి అది ఎక్స్ట్రాలన్నీ యాడ్ చేసి పోయినాయి. సో ఇప్పుడు ట్రిప్కి వెళ్తున్నా కదా అని చెప్పి పెట్టుకుందామని. ఇండియన్ కర్ల్స్ అని ఒక పేజ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. సో వాళ్ళ త్రూ ఇట్లా మంచి ఒరిజినల్ హెయిర్ సెట్ చేస్తారు. మన హెయిర్కున్న వాల్యూమ్ బట్టి ఎంతవరకు వెయిట్ చేయగలదు, సో అంత వెయిటే పెడతారు. మళ్ళీ ఎక్కువ పెట్టినా మన హెయిర్ స్పాయిల్ అవుతుంది అని చెప్పి. సో నేను ఎందుకు నెయిల్స్ అవేమీ చేయించుకోను క్యాజువల్గా ఉన్నప్పుడు అంటే, నాకు వచ్చేవన్నీ పని మనిషి గెటప్లు లేదా ఊర్లో ఉంటాయి కదా ఆ గెటప్స్. ఆ గెటప్లో మనం ఇంత స్టైల్గా నెయిల్స్ హే గిన్నెలు తోమలా ఇట్లని చేయలేం కదా. సో అందుకని పెట్టించుకోను. ఈ 5 డేస్కి నెయిల్స్ పెట్టించుకొని. సో యాక్చువల్లీ నేను ఒకటి చేశాను అని ఇట్లనే ముఖం మీదే ఉంటాయి, చేతులు ముందే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళారు ఇంకా, ఓకే యా ఇట్లా చూపిస్తూ ఉంటాం. సో అంత ఇష్టం మా గర్ల్స్కి నెయిల్స్ ఇవన్నీ షో ఆఫ్ చేయడం. ఇగో చెవిలీలు కానీ షాపింగ్ చేస్తా కానీ దగ్గర కొంటావు అన్నీ. ఇంట్లో ఉన్న ఐటమ్స్ గుర్తుంటాయి ఉండవు, సేమ్ ఉన్న ఐటమ్స్ మళ్ళీ తెచ్చుకుంటావు, ఉన్న కలర్లే తెచ్చుకుంటావు. అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. చించుకొని చేసుకోవాలి. అవేనా సర్దుకో. ఇవే
తగ్గించుకుంటే మంచిది. సో ఇవి సిల్వర్, ఇప్పుడు నేను పెట్టుకుంది సిల్వర్ చూడండి, ఇది సిల్వర్. నా చేతికి ఇట్లా లేయర్స్ వస్తున్నాయి, ఫీల్ అంటే ఆర్డర్ కనబడుతుందేమో. దిస్ ఇస్ పీల్ అనమాట, ట్యాన్ అయిపోయి నుంచే పీల్ వేయించా, ఇప్పుడు అది పీల్ ఆఫ్ అవుతుంది స్కిన్. చాలా బాగుంది. వీ నెయిల్డ్ ఇట్ అని మణికొండలో ఒక పార్లర్ ఉంది. సో ఇట్లా నెక్కి దీనికి చాలా డార్క్ అయిపోయిందని ఆ పీల్ వేసాను. ఇక మా మళ్ళీ అసలు చాలా హెల్ప్ చేస్తుంది ఆ లగేజ్ ప్యాకింగ్లో. హాయ్ చెప్పు. తనకు కూడా పెళ్లి సంబంధం సెట్ అయిపోయింది, నాకే లేదు ఇంకా. చిటికలే సెట్ అయిపోయింది, డేట్లు ఫిక్స్ అవ్వలేదు ఇంకా. అండ్ నాకు బాగా నచ్చింది ఇది. బాగుందమ్మా, ఇది బాగుందా? దీనికి ఏం అనట్లేదు చూసారా. ఫస్ట్ టైం నేను హాఫ్ షోల్డర్స్ ఉన్న డ్రెస్సులు కొన్నాను అనమాట, పైన ఏదైనా ష్రగ్ లాగా వేద్దామని. ఏంటో తెలియట్లేదా? ఇక ఇక్కడ ఎలాస్టిక్ ఉంది కదా, వేసుకో ఒకసారి, ఆగు. ఇది ఒక డ్రెస్, ఇది ప్యాంటు, అది వేసుకొని పైన కొంచెం జాకెట్ లాంటిది ష్రగ్ లాంటిది ఏదైనా వేస్తే లుక్ చాలా బాగుంటుంది. ఈ ఫొటోస్ నేను డిస్ప్లే చేస్తాను, చాలా చాలా బాగున్నాయి ఈ రెండు. అండ్ ఇదిగో ఈ షర్ట్ ఎంత బాగుంది, దీన్ని మసిగుడ్డ అంటది మా అమ్మ. ఇది వేసుకుంటే క్లాసీగా నేను అసలు హాలీవుడ్ హీరోయిన్ లా ఉన్నాను. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ ఇది ఎంత బాగుంది, మీరు చెప్పండి గర్ల్స్. మా అమ్మ చెప్పింది మీరు ఒప్పుకుంటారా? కింద వి సపోర్ట్ మామీ అని పెట్టండి, లేకపోతే వి సపోర్ట్ రోహిణి అక్క అని పెట్టండి. ఇప్పుడు నీకోసం నేను షర్ట్ పట్టుకెళ్తున్నాను నేను. ఇది 100 కాదు, మళ్ళీ వేల మీద అంటావు ఒక్కొక్కటిని, వేల మీద తీసుకున్నా అలా కనిపించు ఒకటి, అందులో ఉంది. అది ఇది నేను ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెట్టా, ఎంత క్లాసీగా ఉంటుంది అసలు. మన టాలీవుడ్ హీరోయిన్లు కూడా సరిపోరు దీన్ని. ఏం చేద్దామంటవా? నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇద్దరు బర్త్డేస్కి ఎవరి బర్త్డే అయినా కూడా ఇద్దరం బట్టలు కొనుక్కోవడం అలవాటు మాకు. సో నేను షాప్కి వెళ్ళి మా అక్క కొనుక్కున్నప్పుడు నేను కొనుక్కున్నాను. బర్త్డేస్కి మాత్రమే మేము 10,000 11,000 పెడతాం, కానీ మనం కంఫర్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు నాకు చుడిదార్స్ ఇష్టం ఎక్కువ. సో ఈ చుడిదార్స్ 800 900 ఉన్నా కూడా నేను కొనుక్కొని మంచిగా వేసుకుంటాను. జీన్స్లో వేస్తాను కాబట్టి ఒక షర్ట్ ఆర్డర్ పెట్టుకున్నాం మింత్రాలో. అంది ఫస్ట్ టైం బాగుందని. అవును, ఇది చాలా బాగుంది. అండ్ ఇది ఒక షర్ట్, 2 షర్ట్లు, అమ్మ ఇది షర్ట్, 3 షర్ట్లు. మళ్ళీ మా అమ్మ నేను వాడుకున్నప్పుడు ఏదన్నా కూడా అక్క చెప్పింది కరెక్టే కదా ఆంటీ. మా అమ్మ మొహం చూడాలి అప్పుడు, ఇద్దరు బాగా తయారయ్యారు ఇంట్లో అనేసి. అండ్ ఇది నాకు బాగా నచ్చిందబ్బా. అంటే తెలుసు కదా మన లేడీస్ థింగ్స్ ఏంటంటే ఫోటోలు పెట్టేస్తాం ముందు డ్రెస్సులు ఉన్నవన్నీ, మళ్ళీ ఫోటోలు దిగాలంటే మనకి వేరే కొత్త డ్రెస్సులు కావాలి, అందుకని కొత్త డ్రెస్సులు తీస్తున్నాను అంతే తప్ప దానికి మించి ఏం లేదు. ఈ టాప్ ఫుల్ హ్యాండ్స్ వచ్చి నీకు నచ్చినట్టమ్మా 450, జస్ట్ 450 రూపీస్ ఫర్ మలేషియా. 450 టాప్ వచ్చింది. దీని కింద బ్లాక్ ప్యాంట్ వస్తుంది. అండ్ నా చర్మ సౌందర్యానికి నేను ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేసేవి కొన్ని ఉంటాయి. సో నా స్కిన్ కేర్ చూస్తారా, అసలు చాలా ఎక్కువ మెయింటైన్ చేస్తాను నేను. ఫస్ట్ దిస్ ఈస్ లెనీస్ టోనర్, ఎవ్రీడే టోనర్ వాడతాను. ఇది నేను స్టోర్లో తీసుకున్నా. దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎ ప్రమోషన్ అండ్ ఆల్. సో నేను కొనుక్కున్నది నాకు బాగుంది స్కిన్కి అనేది. ఇది టోనర్, బ్యూటీ ఆఫ్ జోసన్ సన్ స్క్రీన్ స్టిక్. ఇది అక్కడ ఎక్కువ సన్లో నడుస్తాం కాబట్టి సన్ స్క్రీన్ ఇట్లా దీంతో స్టిక్తో ఇట్లా అనేసుకుంటే అయిపోతుంది. అండ్ గ్లో సిరమ్, ఫేస్ గ్లో అవ్వాలని చెప్పేసి ఈ సిరమ్ వాడుతున్నా, ప్లమ్ది, విటమిన్ సి. దిస్ ఈజ్ మాయిశ్చరైజర్, మై మాయిశ్చరైజర్. ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో దొరికేస్తాయి. అంటే నాకు బాగుంది, మీకు సెట్ అయితే లేదు నేను చెప్పలేను. నా స్కిన్కి అయితే నాకు సెట్ అయింది. అండ్ హెయిర్కి వచ్చేసి రీసెంట్గానే ట్రై చేశాను నేను ట్రయా ఇది మినాక్సిడిల్ సొల్యూషన్ ఇది. సో మార్నింగ్ అండ్ నైట్ పెట్టుకోవచ్చు, హెయిర్ థిన్ అయిపోతుంది నాకు. సో దానికోసమని ట్రయా ఒకటి సెట్ మొత్తం తీసుకున్నా. ఇది షాంపూ వైట్ది, అది కండిషనర్ ఉంది, అది కూడా తెచ్చేసుకుంటా. అయిపోయి ఇవే నా సామాన్లు. అండ్ అది మెయిన్ ఫేవరెట్ ఒకటి ఉంటుంది, ఫర్ ఎవర్ ఫెయిర్నెస్ క్రీమ్. ఒకసారి ఆ క్రీమ్ ఎక్కడుంది డబ్బా తీసుకుని రూమ్లో ఉంటుంది, నా రూమ్లో. నేను అన్ని దగ్గర పెట్టుకొని అలా తిప్పుతూ ఉంటాను. సో సారీ రా మళ్ళీ. ఇది కార్డ్జెట్, ఇదైతే నా మస్ట్ అండ్ షుడ్. అసలు ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా ఏం చేసినా కూడా నేను ఇదే రాస్తాను. ఇది వాడినాకే నేను చాలా వీడియోస్లో చెప్పాను, చాలా 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 బాగుంది నా స్కిన్ అసలు. ఇది డైలీ నైట్ పడుకునేటప్పుడు ఫస్ట్ మనకి రిజల్ట్ వచ్చేదాకా కంటిన్యూస్గా వాడితే చాలా బాగుంటుంది. నా స్కిన్ కూడా డార్క్ ఉండేది అసలు, అక్కడి నుంచి చాలా బాగా బెటర్ అయ్యి ఇట్లా వచ్చింది. దీనికి మీరు ఒకవేళ ఎవరికైనా, నాకు సెట్ అయింది, మీ అందరికీ నేను ప్రామిస్ చేయలేను, బట్ చాలా చాలా బాగుంది. అండ్ ఒకవేళ ఎవరికైనా స్కిన్ డల్ ఉంది, సో మాకు హెల్ప్ కావాలి, లేకపోతే కొంచెం బ్రైట్ అవ్వాలి అలా అనుకున్న వాళ్ళు ట్రై చేసి చూడండి.
ఇదైతే రిజల్ట్ బాగుంటుంది. మీకు రిజల్ట్ వస్తేనే కంటిన్యూషన్, లేకపోతే లేదు. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ప్రమోషన్, బట్ ఐ విల్ గివ్ దిస్ నెంబర్ బికాజ్ చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి. ఈ నెంబర్ డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను. మీరు వాట్సాప్లో మాత్రమే వీళ్ళు అవైలబుల్ ఉంటారు. ఒక డాక్టర్ సంథింగ్ ఎవరో కానీ వీడియో చేశారు, అక్క అది వీడియో చేశారు, ఇట్స్ నాట్ గుడ్ థింగ్ అనేది అన్నారు. అవన్నీ నాకు తెలీదు. నాకైతే హెల్ప్ అయింది, నేను నమ్ముతాను. నాకు హెల్ప్ అయిందే నేను వాడతాను. అవన్నీ నాకు తెలియదు, ఇందులో ఏముంటాయి అవన్నీ నేను చూడను. ఇప్పుడు ఇవన్నీ కూడా నాకు సెట్ అయితేనే కొనుక్కున్నా తప్ప ఇందులో కంప్లీట్ డీటెయిల్స్ ఇది ఉంది అది ఉంది అని ఏం తెలీదు. ఇదైతే నా డార్క్ టోన్ని నేను ఎన్నో స్కిన్ ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత హెల్ప్ చేయలేని ప్రతి వాళ్ళకి చెప్తున్నా, ఇదే హెల్ప్ చేస్తున్నాను. ఇది వాడిన తర్వాత స్కిన్ అంతా మంచిగా అయిన తర్వాత ఐ స్టార్టెడ్ స్కిన్ రొటీన్. ఇవన్నీ యూజ్ చేసినాక ఇప్పుడు మై స్కిన్ ఈజ్ వితౌట్ మేకప్ చాలా బెటర్ ఉంది. లైక్ కాంపాక్ట్ పౌడర్ వేసాను కానీ ఇక క్రీమ్స్ అట్లా ఏం రాయలేదు. సి అసలు ఏముండదు, మనం జస్ట్ మంచిగా కనబడడానికి చిక్ రోజ్ ఏవో లైట్గా వేస్తాం కానీ స్కిన్కి అయితే ఇది నా స్కిన్ టోన్. అస్సలు ఎక్కడ ఏం మేకప్ ఏం లేదు. ఇది నైట్ టైం అప్లై చేసుకొని కొంచెం థిక్గా అప్లై చేసుకొని పడుకొని మార్నింగ్ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. అట్లా వాడి మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత డైలీ వాడకపోయినా పర్లేదు, ఒక 3 daysకి 4 daysకి ఒక్కసారి రాసుకుంటే ఇట్ విల్ మెయింటైన్, లైక్ అట్లా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అలా స్టాప్ చేసినా కూడా ఏమైతే, నేను స్టాప్ చేయలేదు కాబట్టి నాకు తెలీదు. దీని డీటెయిల్స్ ఇస్తాను, ఎవరికైనా కావాలంటే యూస్ చేసుకోండి. హెయిర్కి హెడ్ బాత్ చేశాక వెట్ హెయిర్ ఉన్నప్పుడు ఒక 2-3 drops అట్లా పెట్టుకోవాలి. ఇది కొన్నాను మొన్నే, బాగుంది. ఇది నేను వెస్ట్ సైడ్లో కొన్నాను. చూడ్డానికి ఇది లిక్విడ్ వైట్గా ఉంటుంది. కలర్ విల్ చేంజ్ వన్స్ వీ అప్లై టు ద లిప్, కలర్ చేంజ్ అవుతుంది. పీహెచ్ ఆయిల్ అంట, కలర్ షిఫ్ట్ పీహెచ్ ఆయిల్. కలర్ షిఫ్ట్ అవుతుంది, లిప్కి వాడచ్చు, చీక్కి వాడచ్చు. బాగుంది చాలా. అంతే, ఇది లిప్స్టిక్ డన్. ఇవే నా స్కిన్ కేర్. ఇవన్నీ క్యారీ చేస్తాను నేను ఎక్కడికి వెళ్ళినా. అంటే ఈ మధ్య కొంచెం ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అనమాట బ్యూటీ మీద, పెళ్లి చేసుకుందామని. కక్క వచ్చినా కళ్యాణ్ వచ్చినా ఆగదు. అందరూ ఎదురు చూస్తున్న నా పెళ్లి కోసం మీరేం కంగారు పడకండి. నాకు పర్ఫెక్ట్ అనిపించినప్పుడు, నాకు బాగా నచ్చినప్పుడు నేనే చేసుకుంటాను. సో చూద్దాం ఎంత మంచివాడు నా లైఫ్లోకి వస్తారని చెప్పేసి. దిస్ ఈజ్ లైక్ షిమ్మర్ బాడీ మిస్ట్. పార్టీస్ టైంలో, అది టైంలో. ఇది ఇక్కడ కొనలేదులేండి, నేను యూకేలో కొన్నాను. ఇది చాలా బాగుంది. అండ్ ఇది ఒక కార్డ్ సెట్. ఏదమ్మా, ఇది బ్లాక్ చుడిదార్. అక్కడికి వెళ్ళినా మనం చుడిదార్స్ వేసుకుంటానని చెప్పేసి, నా కంఫర్ట్ అయిన డ్రెస్సెస్ బికాస్ ఆఫ్ మై పర్సనాలిటీ. బికాస్ ఏ డ్రెస్ అయితే ఆ డ్రెస్ అంత సెట్ అవ్వదు మనకు అంత బాగా. సో ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ ఇన్ దీస్ అవుట్ఫిట్స్. ఇది బ్లాక్ది, జీన్స్లో ఒక 2 పెట్టుకుంటాను. ఇది ఫ్రాక్, ఇది బాగుంది. ఇవన్నీ యాక్చువల్గా మా అక్క లండన్లో ఉండి అమెజాన్లో 8 to 12కి వచ్చే డ్రెస్సెస్ ఉంటాయి చూడండి, ఆ దాంట్లో పెట్టిందనమాట. ఇది కూడా బాగుంది, వేసుకొని చూసా. నాతో పాటు సునంద వస్తుంది, నా ఫ్రెండ్స్లో అదొకటే వస్తుంది, మిగతా అంతా బయట అమ్మాయిలు వస్తున్నారు. ఇది ఒక చుడిదార్. దిస్ చుడిదార్ ఈజ్ మై ఫేవరెట్. బాగుంది ఇది. ఇది మింత్రానా అమెజానో తెలీదు. సో ఇవి నా డ్రెస్లు, నా స్కిన్ కేర్ నేను క్యారీ చేసేది. సో మలేషియా వెళ్ళిన తర్వాత కూడా నేను వ్లాగ్స్ చేస్తాను. మా అమ్మకి ఎమ్మా మ్యాట్రెస్ నుంచి వచ్చిన గిఫ్ట్ చాలా చాలా నచ్చింది. సో మీరు కూడా ఎవరైనా మీ పేరెంట్స్కి కానీ మీకు కానీ ఆర్థోపెడిక్ సమస్యలు ఉన్నా, ఏమున్నా వాళ్ళకి కంఫర్ట్ ఉండే మ్యాట్రెస్ ఏంటంటే ఎమ్మా మ్యాట్రెస్. సో ఆర్డర్ చేసుకోండి, లింక్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే అంటే మొత్తం క్లియర్గా చూపించలేదు, ఇంకా నేను చాలా చెత్త సర్దుకుంటాను. నేను సర్దుకునే టైంకి చాలా టైం అయిపోద్ది. మీరు అంతసేపు వ్లాగ్ చూడలేరు కాబట్టి ఐ ఫినిష్డ్ ఆఫ్ కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా. మర్చిపోయా మళ్ళీ ఈజ్ వెరీ గుడ్. సో నా చెప్పులు కూడా అంటే ఎక్కువ కొనలేదులేండి, ఒక 3 pairs కొన్నాను. దీస్ ఆర్ మై స్లిప్పర్స్. ఇది జుడియోలో కొన్నాను. అండ్ నా ఫేవరెట్ బాగా ఇష్టమైనవి చూపిస్తా. దీస్ ఆర్ ఫ్రమ్ వెస్ట్ సైడ్. నాకు లెగ్ ప్రాబ్లం ఉంది. సో నేను ఏమంటారు పాయింటెడ్ హీలో లేకపోతే మరీ టూ మచ్ హీలో నడవలేను, అది వేసుకోకూడదు కూడా. ఇవనుకోండి కొంచెం కంఫర్ట్ ఉంటే బ్యాలెన్సింగ్ అంతా నీట్గా ఉంటుంది. ఎక్కువ ఫ్లాట్స్ ఉంటే వాక్ చేసేటప్పుడు అదంతా కంఫర్ట్ ఉంటుంది. ఎక్కువసేపు నడవాలనుకున్నప్పుడు వీ షుడ్ యూజ్ ఫ్లాట్స్ ఓన్లీ. ఏదైనా స్టైల్గా ఒక పార్టీకో దేనికో వెళ్ళినప్పుడు ఆ హీల్స్ వేసుకొని ఎంత తిరిగినా ఏం కాదు. అండ్ షూ కూడా పెట్టుకున్నా, వైట్ షూ ఉంది నాకు. ఈ నచ్చేగా బా, నచ్చితే మాత్రం మా అమ్మ మొహం వెలిగిపోతుంది. సో మనకు కంఫర్ట్ అని కొనుక్కోవాలి. అమ్మకి నచ్చిందనో, అమ్మకి నచ్చలేదనో, లేకపోతే నాన్నకి నచ్చింది నాన్నకి నచ్చలేదనో నేను కొన్నాను. మళ్ళీ బాగున్నాయి కదా అది. మళ్ళీతో ఒక రీల్ చేయొచ్చు, మా అమ్మ మధ్యలో ఉండడం, బాగున్నాయంటే బాగున్నాయాక ఇట్లా చెప్పడానికి నాకు ఒక పర్సన్ కావాలి. సో మళ్ళీ ఈజ్ వెరీ స్వీట్. అండ్ మా ఇంట్లో నాకు చెల్లిలానే ఉంటుంది, అంతా హెల్ప్ చేస్తుంది, మంచిగా బాగా చూసుకుంటుంది నన్ను. అంతే అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా మమ్మీతో చాలా రోజుల తర్వాత వీడియో చేస్తాను. అండ్ ఎక్స్క్లూజివ్ గిఫ్ట్ మా మళ్ళీ
సో మళ్ళీ మంది ఫ్యాన్స్ అడుగుతుంటారు ఎక్కడికి వెళ్ళి మీ అమ్మాయిని వీడియోలు పెట్టమానండి మేము మిస్ అవుతాను అంటారు. అది పక్కన పెడితే తిరుపతి ఎక్కడికో వెళ్ళినప్పుడు హాయ్ రోహిణి గారు అన్నారు. అమ్మయ్య ఓహో గుర్తుపెట్టారా అనుకుంటే మీ అమ్మని గుర్తుపెట్టాక మిమ్మల్ని గుర్తుపట్టామండి, ఫస్ట్ మిమ్మల్ని గుర్తుపట్టలేదు అన్నారు. నేనైతే మా అమ్మని ఇలా చూసా, మా అమ్మ మమ్మీని చూసి మిమ్మల్ని ఆ, గుర్తుపట్టారు. మమ్మీని చూసి మిమ్మల్ని గుర్తుపట్టావు అనగానే అంటే నాకంటూ ఒక గుర్తింపు లేదా, మా అమ్మ వల్ల నాకు గుర్తింపు వస్తుందా అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎనీవేస్ బిర్యానీ ఇంట్లో ఈ మధ్య చేయలేదని అందరూ అంటారు. ఇప్పుడు చేద్దామా కంటిన్యూస్గా? బాగా చేస్తారా? కంటిన్యూస్గా చేద్దామా? మీకు కూడా కంటిన్యూస్గా వీడియోస్ కావాలి కదా, బికాజ్ నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. కంటిన్యూస్గా వీడియోస్ చేస్తాను మా మల్లితో కలిపి. మేము ముగ్గురు మా కాంబినేషన్ ఎలా ఉందని చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను ఇంత ప్యాక్ చేసుకొని ఇంకా రెడీ అయిపోయి బయలుదేరిపోయి మీకు మంచి స్మాల్ వీడియో షార్ట్లో పెడతాను అనమాట. ఎట్లా మా ట్రావెలింగ్ ఎట్లా జరుగుతుంది ఏంటని చెప్పేసి ట్రావెలింగ్ వ్లాగ్ కూడా చేస్తాను. మలేషియా ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు, ప్లాన్ చేసుకున్న వాళ్ళు అవి చూస్ చేసుకోవచ్చు. నేను వెళ్తుంది స్కై డ్రీమ్ ట్రావెల్స్ లౌక్య అని చెప్పి నా ఫ్రెండ్. సో ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా వాళ్ళనే నేను ప్లాన్ చేసి ఇమ్మంటాను. ఎంత ప్యాకేజ్ అయింది అంత ప్యాకేజ్ పే చేసేసి నేను ట్రిప్కి వెళ్ళిపోతుంటా. బికాస్ మనకున్న లిమిటెడ్ బడ్జెట్లో ప్లాన్ చేస్తారు. లౌక్య స్కై డ్రీమ్ ట్రావెల్స్ అని చెప్పి ఉంటుంది పేజ్ వాళ్ళది కూడా కావాలంటే మీరు ఇన్స్టాలో చెక్ చేసుకోవచ్చు, నా దీంట్లో ఉంటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. రౌడీ రోహిణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ రీసెంట్గా LGM సిరీస్ కూడా వచ్చింది. ఆ సిరీస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ గో అండ్ వాచ్ LGM సిరీస్. బ్యూటిఫుల్ స్టోరీ అండ్ చాలా మంది కనెక్ట్ అవుతున్న స్టోరీ అండ్ నేను కూడా మంచిగా కనెక్ట్ అయ్యి చేసిన స్టోరీ, చాలా బాగుంది. అండ్ తమడా మీడియా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ దిస్ టాలెంట్, లైక్ న్యూ టాలెంట్ అనమాట అది. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్, దట్ టు ఏజ్డ్ పర్సన్స్కి ఇంకా ఇంపార్టెంట్. సో ఎమ్మా ఒరిజినల్ మ్యాట్రెస్ తీసుకోండి. క్వాలిటీ, వాల్యూ, కంఫర్ట్ అన్నీ ఉంటాయి. మీరు చెక్అవుట్ చేసే టైంలో RR65 అని నా కోడ్ యూస్ చేయండి. యూ విల్ గెట్ 15% ఆఫ్.